భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులకు, యువ మోర్చా కార్యకర్తలందరికీ కూడా నమస్మాంజలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు విడుదల చేయాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాస్కారం చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు తమ బాధను వెలదక్కలేక అనేక మంది విద్యార్థులు చదువుల దూరం అవుతా ఉన్నారు. అనేక కాలేజ్ క్యాంపస్లు కావచ్చు, మేనేజ్మెంట్లు కావచ్చు, ఒక విద్యార్థి స్టడీ అయిపోయిన తర్వాత పై చదువుల కోసం కావచ్చు, జాబులు పొందాలన్నా కాలేజ్ మేనేజ్మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వంటే వారిని పైసలు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి వారిని బాధ పెడతా ఉన్నాయి. కానీ విద్యార్థి లోకమంతా ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక జాబులు విద్యార్థి సంక్షేమం కోసం చేస్తానటువంటి అన్నిటి కూడా తుంగలో దొక్కి ఈరోజు విద్యార్థి లోకంకి ఒక శాపంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఢిల్లీ నడివీధిలో ధర్నాలు చేసిన రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నా. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ లేక, ఫీజు రీయింబర్స్మెంట్ లేక అనేక బాధలు పడతా ఉంటే ఎక్కడ పడేవారు ఈరోజు తెలంగాణను ప్రశ్నిస్తా ఉన్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి శాసనసభ పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదే రాహుల్ గాంధీ తెలంగాణ రాకముందు ఈ కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పి ఈరోజు విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల యొక్క కోపానికి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ గురవుతుందని చెప్తా ఉన్నా. మిత్రులారా, ఇదే రాహుల్ గాంధీ ఈ మైక్ సెట్ చేయవచ్చు. ఇదే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు. ఆ హామీలు ఏమంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు వారి పక్షాన మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విఫలమైందని చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు ఫీజులు లేక చదువు దూరం అవుతా ఉంటే రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు మూసీ నది పేరు మీద ఖర్చు చేస్తూ ఉంటే కేవలం విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, డబ్బులు ఇవ్వంటే పైసలు ఇవ్వండి రేవంత్ రెడ్డి. మరి మూసీ ప్రక్షాళనకు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తా ఉన్నది. ఎందుకంటే మూసీ ప్రక్షాళనకు కమిషన్లు వస్తాయి, కానీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, విద్యార్థుల యొక్క
ఫీజు రిలీజ్ చేస్తే వారికి కమిషన్లు రావు. కమిషన్ల కక్కుర్తి కోసం ఫ్యూచర్ సిటీ పేరు మీద ఈ రేవంత్ రెడ్డి వివరించినటువంటి తీరుని ఎంతైనా ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క కాలేజ్ క్యాంపస్ పోయి విద్యార్థితో మాట్లాడుతూ ఈరోజు వారిని చైతన్యం పరుస్తూ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు చేసినటువంటి మోసాలను ఎండగడుతూ విద్యార్థి పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఫీజుల కోసం, వారి యొక్క స్కాలర్షిప్ల కోసం ముందుకు పోరాడని చెప్తా ఉన్నా.